మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. PMGSAY కింద గుంటూరు జిల్లాకు 143 కోట్లు మంజూరు. 12 రహదారులు, వంతెనలు నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. బడ్జెట్లో గుంటూరు ఛానల్ కు నిధుల కేటాయింపు. రైతుల హర్షం వ్యక్తం. సీఎం చంద్రబాబు ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయులు. బడ్జెట్ పై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్. 87 పరీక్షా కేంద్రాల్లో అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద గుంటూరు జిల్లాకు 143.24 కోట్లు మంజూరయ్యాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొలనకొండలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బోర్ల రామాంజనేయులు, నసీర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల్లో 12 రహదారులు, పలు వంతెనలను ఈ నిధులతో నిర్మించనున్నట్లు పెమ్మసాని తెలిపారు. ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను గుర్తించి డీపీఆర్లు తయారు చేసి కేంద్రం నుంచి నిధులు సాధించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లాకి 143 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాయలసీమలో ఇంకొక 80 కోట్లు, ఇవన్నీ కూడా PMGSY ఫేజ్ 3 ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు, పొన్నూరు తీసుకుంటే తెనాలి RP రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు, శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు, పెదకాకాని దేవరాయబొట్లపాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు. అనేక కార్యక్రమాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న కూడా గ్రామాల్లో రోడ్లు వేయడానికి NRGS నిధులు కూడా కేటాయింపు చేసినందుకు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. సో ఇలాగ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సార్ ఏంటంటే ప్రత్యేకంగా ఇవి మురిగిపోయేటటువంటి నిధులు థర్డ్ ఫేజ్ ఇవి ఎక్కడెక్కడో మిగిలిపోయినటువంటివన్నీ కూడా మన రాష్ట్రానికి తెప్పించుకోవాలని దాదాపు 200 కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం. ఈ PMGSY నేను కూడా కమిషనర్ చేశా పంచాయతీరాజ్. ఈ డబ్బులు ఎలా వస్తాయంటే ఎవరికైతే అక్కడ వాక్చాతుర్యం ఉంటుందో, ఎవరికైతే బలం ఉంటుందో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో వాళ్ళకే వస్తుంది. సార్ ఆ రకంగా చేస్తే మొన్ననే ఒక మంత్రిగా అయ్యారు, కానీ దాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో చేసి తీసుకురావడం అనేది మన రాష్ట్రం తరఫున, ప్రజల తరఫున సార్ని అభినందిస్తున్నాం. ఇంకా ఆయన సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్ళాం. PMGSY అంటే కొత్త రోడ్లు, ఎప్పుడు కూడా అంతకుముందులా వేయినటువంటి రోడ్లు, వీటికి కనెక్ట్ కానటువంటివి ఏమైతే ఉన్నాయో వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టి, అలాంటి కొల్లిపర్లో 2 రోడ్స్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని ఆ 2 రోడ్స్ కూడా DPR తయారు చేయించి, ఆ DPR తయారు చేయించే విధానంలో కూడా ఇక్కడున్న ఇంజనీరింగ్ శాఖ డిలే చేస్తూ ఉంటుంటే కేంద్ర మంత్రివర్యులు దాన్ని ఎంత ఫాస్ట్గా DPR తయారు చేయించారంటే నేను ఇంతవరకు ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలే అంత ఫాస్ట్గా. మరి ఈ రోజు నేను ఎప్పుడో నెక్స్ట్ ఇయర్కి వస్తాను అనుకున్నాను ఫేజ్ 3. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఛానల్ కు బడ్జెట్లో నిధులు కేటాయింపును హర్షిస్తూ సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి ప్రతిపాడులో పాలాభిషేకం నిర్వహించారు. పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 దశాబ్దాలుగా ప్రతిపాడు నియోజకవర్గ రైతుల కళ త్వరలోనే సాకారం కాబోతుందని తెలిపారు. గత 5 ఏళ్లలో గుంటూరు ఛానల్ పనులు చేపట్టి ఉంటే తక్కువ ఖర్చుతో పూర్తయి ఉండేదన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ
ఒక విధంగా దానం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున ప్రత్తిపాడు, చిలకలూరిపేట, పర్చూరు, బాపట్ల, మంగళగిరి 5 నియోజకవర్గాల ప్రజల సాగునీరు, త్రాగునీరు తీర్చేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి చిరకాల కోరికను తీర్చిన వారికి పాలాభిషేకం కాదు, ఏమి చేసినా కూడా తక్కువే మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ చెరుకూరు మండలంలో పదపాడు, లోపాడు, గారపాడు ఇట్లాంటి ఊళ్ళని కూడా మెటల్ మార్చారు. నాగాన్ని సాగు నిధులు ఆ పరిస్థితి చూసి చాలా బాబు మీద వచ్చిన తర్వాత పట్టిసీమ చేయటం, ఆ పట్టిసీమ లెవెల్ రీటైల్ అవటం, దాని నుంచి మళ్ళీ నీరు వస్తాం కొంచెం ఆలోచన జరిగింది. అయితే నీరు వచ్చిన 5 సంవత్సరాలు ఆ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో బాగా మెయింటైన్ చేసింది. అందువల్ల అసలు అది కూడా అనుభవం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచో ఉండదు. మీ గుంటూరు ఛానల్కి నేను నిధులిస్తా 1 ఇయర్ లోపల మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన మాట కోసమే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ పొడిగింపు మరియు మోడల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అత్తయ్య గారు చెప్పినట్టుగా గత కాలం నుంచి కోరుతున్నప్పటికీ అక్కడ లెవెల్ మెయింటైన్ చేయకపోతే నీళ్లు పైకి రావు. కాబట్టి పట్టుసీమ ఇప్పుడు వచ్చింది కాబట్టి పట్టుసీమ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాలో కలపడం వల్ల లెవెల్ మెయింటైన్ అయింది. ఇప్పుడు దాన్ని 600 క్యూసెక్స్ నుంచి 750 చేస్తే కానీ చివరి భూముల వరకు నీళ్లు రావు. కాబట్టి దాన్ని 750 చేయాలంటే ఆ కాలువ మరమ్మతులు జరగాలి. ఆ మరమ్మతులతో పాటు పలుకుల వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. రాష్ట్రాభివృద్ధి కోసం మెరుగైన బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే వైసీపీ నాయకులు తప్పుడు లెక్కలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ అనురాధ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనురాధ మీడియాతో మాట్లాడారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఇంకా మాజీ సీఎం జగన్కు బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. రోజా నోటికి కళ్లెం పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనురాధ అన్నారు. ముఖ్యమంత్రిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, ప్రజల్ని భయభ్రాంతులను చేసి, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాలు మయం చేసి చివరికి 11 సీట్లకే పరిమితమైనా కూడా బుద్ధి రాలేదు. పోలవరం ప్రాజెక్టు 72% నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మిగతాది మీరు పూర్తి చేయండి రా అని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే డయాఫ్రామ్ వాల్ పగలగొట్టేలాగా చేసిన మీరు దాన్ని ఇంకా 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి నా పోలవరం ప్రాజెక్టుని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. బడ్జెట్లో అంట బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్తా ఉంటారు, బడ్జెట్ అంతా ఉందంట, సంపద సృష్టించడం మాత్రం మాకు రాలేదంట. ఒక్కసారి పట్టుసీమ ప్రాజెక్టు గురించి చదవండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులను అధికారులు కల్పించారు. వెబ్కాస్టింగ్ ద్వారా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు చేపట్టారు. మార్చి 17 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మున్సిపల్ కార్మికుల్ని ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేయడాన్ని ఏఐటీయూసీ నేత మాల్యాద్రి తప్పుపట్టారు. ఒక డివిజన్లో ఉన్న వాళ్లను మరో డివిజన్లోకి మార్చడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఒక యూనియన్ నాయకుడికి కొమ్ము కాస్తూ అధికారులు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా తాము మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నామని, కొంతమంది అధికారులు లంచాలు ఇవ్వలేదని పనుల కేటాయింపుల్లో వ్యత్యాసం చూపుతున్నారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నకు నిన్న ఏఐటీకి సంబంధించిన అందరూ కూడా మార్చే ప్రయోగం చేయడం జరిగింది. దాన్ని
మరి సీఎంఏ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వారు మార్చకుండా ఏదైతే సుదూర ప్రాంతాలకి పంపుతూ ఉన్నారు. ఏఐటీసీగా మేము కోరుతూ ఉంది, వాళ్ళ ఆధార్లు ఏదైతే అడ్రస్ ఉందో వాళ్ళ దగ్గరికి ఏదైతే మీరు మార్చుకున్న వార్డుల్లో దగ్గర ప్రాంతాలకు పంపాలని కోరుతా ఉన్నాం. అది కూడా ఉదయం 5 మత్తలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆటోలు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల వాళ్ళు అందుకోలేక మత్తర్లు ఉండవు. అందుకని వాళ్ళు ఏదైతే మరి ఆధార్ అడ్రస్ నివాసాలు ఉంటున్నారో ఆ దగ్గర ప్రాంతాల్లో మార్చాలని కోరుతా ఉన్నాం. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా నవీన విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నగరాల్లోని నవీన హైస్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో చైర్మన్ చిన్నపరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ ఎఫెక్టును కనిపెట్టారని, ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ల వల్ల పిల్లల్లో సామాజిక స్పృహ కలిగి తమలోని నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నవీన పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఫిబ్రవరి 28వ తేదీన సర్ సివి రామన్ గారు తాను కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ ప్రకటించిన రోజున సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. సివి రామన్ గారు మన భారతదేశం నుంచి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రధానంగా స్టెమ్ సబ్జెక్ట్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా ప్రాముఖ్యత దృష్ట్యా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, అభిరుచిని పెంపొందించడానికి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని ప్రశ్నించడం, గమనించడం కనుక చేసినట్లయితే వాళ్ళు భావి భారత పౌరులుగా లేకపోతే ప్రపంచ పౌరులుగా కొత్త విషయాలు కనుక్కోవటానికి ఒక నాంది పలికినట్లుగా అవుతుందని ఈ యొక్క శ్రమతో కూడినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ గత 5 రోజులుగా బయాలజీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఆర్గానిక్ సౌజన్యంతో ఔషధ మొక్కలు ఉత్పత్తుల ప్రదర్శన జేకేసీ కళాశాలలో నిర్వహించారు. జేకేసీ కళాశాలలోని జాగలమూడి లక్ష్మయ్య చౌదరి ఆడిటోరియంలో విద్యార్థులు సుమారు 120 ఔషధ మొక్కలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేకేసీ కాలేజ్ హెడ్ నాగసుశీల మాట్లాడుతూ నేటి జీవన విధానంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. గత 5 రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఔషధ మొక్కలు ఉత్పత్తుల ప్రదర్శనలో వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు వచ్చి పాల్గొన్నారని తెలిపారు. ఈ ఔషధ మొక్కల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రసాద్, ప్రిన్సిపల్ గోపీచంద్, డాక్టర్ గురవయ్య, డాక్టర్ డానియల్, చెలికని సీతారామయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 5 రోజుల్లో ఔషధ మొక్కలు, అలానే వాటి ప్రోడక్ట్స్, వాటి వలన కలిగే ఉపయోగాలు, ఇంకా ఔషధాలే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలు విలువలు ఉన్నటువంటి మొక్కలను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించేటటువంటి అసాధారణమైన మొక్కలు. ఎందుకనంటే నిత్య జీవితంలో మనకి వచ్చేటటువంటి జబ్బుల్ని, మనకి కావాల్సినటువంటి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలని కేవలం మందుల జోలికి లేకుంటే పౌడర్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఫామ్లో కాకుండా న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ ద్వారా, ఆకుల ద్వారా, రూట్స్ ద్వారా, వాటికి ఉన్న స్టెమ్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఈ మొత్తం ప్రదర్శనని మా జేకేసీ కళాశాల బయాలజీ డిపార్ట్మెంటు, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ మరియు ఐక్యూఎస్సీ వింగ్స్ కలిసి నిర్వహించారు. ఇంకా 120 మొక్కల వరకు వివిధ జాతులకు చెందినటువంటి మొక్కలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత 14 నెలలుగా ఏఐటీయూసీ చేపట్టిన ఆందోళనల కారణంగానే కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా జీవో విడుదల చేసిందని ఏఐటీయూసీ నేతలు చిన్న ఆంజనేయులు, అంజిబాబు, సురేష్ తెలిపారు. సంగడిగుంటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పెంచిన కూలీ రేట్లకు సంబంధించి ఏరియర్లతో సహా ప్రభుత్వం హమాలీలకు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు. జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఇది పోయిన సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు పెరగవలసినటువంటి కూలీ రేట్లు మధ్యలో కూలీ రేట్లు పెరిగినప్పటికీ అమలు చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం తాత్సారం చేసింది. నిన్ననే ఈ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ముఠా కార్మికులకి ఈ రకమైన పెంపుదల జరిపినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
అయినప్పటికీ మాలో ఒక అసంతృప్తి ఉంది. సంవత్సరం 2 మాసాల తర్వాత పెంచినటువంటి ఈ కూలీని ఈ సందర్భంగా మాకు ఎరియర్స్తో సహా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే మేము అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఇప్పటికైతే ఇది సంవత్సరం 2 మాసాల తర్వాత పెంచినట్టు అప్పటికైనా పెంచారు కాబట్టి దానికి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తాం. ఈ జీవో కార్మికులకు సంబంధించి కూలీ రేట్ల పెంపుదలకి ఎరియర్స్తో సహా ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాము. అయితే వివిధ రూపాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన, అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ధర్నా, అలాగే మెరుపు సమ్మె ఇతర కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఐటీయూసీ డిమాండ్లకి తలొగ్గి ఈ జీవోని నిన్న బడ్జెట్ సందర్భంగా విడుదల చేయటం జరిగింది. ఈ విడుదల చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి, అలాగే ఎండీ గారికి, కమిషనర్ గారికి ఏఐటీయూసీ నుంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాంటిసోరీ స్కూల్లో క్రియేటివ్ ఎక్స్పో జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పి గోపీకృష్ణ పాల్గొన్నారు. శ్యామలానగర్లోని మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన క్రియేటివ్ ఎక్స్పోలో చైర్మన్ కెవి సెబాస్టియన్, గోపీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంచి వారిలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. విద్యార్థులు ఎంతో కష్టపడి అద్భుతమైన నమూనాలను విశదీకరిస్తూ ప్రదర్శించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, టీచర్లను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. My friends, today here to explain about the mountain water fountain by recycling its process, and this project has been done by our team, and we are sir. Number 1 Arduino, water level sensor, breadboard, LEDs, jump wires. The conveyor belt and truck picks up the flowers and the waste and puts them in a compartment at the back. ప్రతి దేశం కూడా ఇవాళ యూత్ కావాలి, చిన్నపిల్లల నుండి రావాలి, వీళ్ళల్లో సృజనాత్మకత రావాలి అనేటువంటిది ప్రతి దేశం ట్రై చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, పిల్లల్ని బాగా తయారు చేయండి, పిల్లలే మన దేశం యొక్క భవిష్యత్తు అని చెప్పేసి అలాగే చెప్తూ ఉన్నారు. దయచేసి పిల్లలని మీ ఆస్తి, మన ఆస్తి, దేశ ఆస్తిగా గమనించి ఆ విధంగా మనం అందరం కలిపి పిల్లల్ని పెంచుదాం, సొసైటీని బాగు చేద్దాం. నేను గమనించిన విషయం అంటే కొందరు విద్యార్థులు చదువుకొని మార్కులు సాధించడానికి చాలా విముఖులు చెప్తున్నారు. వాళ్ళు మార్క్స్ రావు, చదువులు, పేపర్లు ఏమి రాయరు. అటువంటి కొందరు విద్యార్థులు ఈరోజు ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు, ఆ పిల్లలు మాట్లాడే విధానం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, చిన్న ఒక ప్రాజెక్ట్ తయారు చేసి తల్లిదండ్రుల ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగానే ఒక తండ్రి వచ్చి ఆ బిడ్డనే అద్దుకొని ముద్దు పెడుతుంటే ఐ రియలీ హ్యాపీ. బికాస్ ఇప్పుడు దాకా ఆ తండ్రి ఆ కొడుకునే ప్రేమించలేదు, నచ్చలేదు, మా అబ్బాయి కష్టపడలేదు, చదవట్లేదు, మీకు చదవ ఎక్కడ సార్ రోజు తిట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ తండ్రి చూసినప్పుడు నాకు అర్థమైంది, కేవలం బుక్స్ నాలెడ్జ్ పేపర్ మీద మనం ప్రశ్న చేయడం కాదు, మన నాలెడ్జ్ని ఎక్సెప్ట్ చేయడానికి వేరియస్ మీన్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. వాటిలో ఒకటి క్రియేట్ చేసుకో. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ స్థానిక వార్డు సచివాలయం హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా నమోదై ఉండాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్తులో భూపట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పాస్పోర్ట్, ఆధార్ సేవలు అందడానికి హౌస్ హోల్డ్ డేటాలో నమోదు తప్పనిసరి అని తెలిపారు. టీజేపీఎస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ఎసోటెరిక్ 2025 అంతర్ కళాశాల మేనేజ్మెంట్ అండ్ కామర్స్ విద్యార్థుల కలయిక కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి యు శివారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేశారు. కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ మేనేజ్మెంట్ మరియు కామర్స్ విద్యార్థులు సంపద సృష్టికర్తలని, ఆలోచనలే పెట్టుబడిగా పెట్టి అవకాశాలు ఏర్పాటు చేసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని,
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి విషయమని అన్నారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం మాట్లాడుతూ, మనం ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్న వారికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు. వివిధ కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థులకు క్విజ్ మరియు స్టాక్ మార్కెటింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. క్విజ్ పోటీల్లో ఆర్వీఆర్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానం, టీజేపీఎస్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. మీకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అనే దాన్ని బట్టి యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్సెల్వ్స్ అండ్ దెన్ ఫర్దర్లీ we need to backward that one. What is the financials and all these things? If you are come up with the right business strategies, so many banks are there, like MSME and Jitnaran Bank and Principal Garu. So MSMEs అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో ఎవరైతే ఎంటర్ప్రీనర్ డెవలప్ అవుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా ఇస్తున్నారు. ఓన్లీ you need to come up with the right business strategy. పాతగుంటూరులోని కేవీఆర్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. స్టూడెంట్స్ తమ సృజనాత్మకతతో పలు ఎగ్జిబిట్స్ ను రూపొందించి ప్రదర్శించారు. స్కూల్ చైర్మన్ శ్రీనివాసరావు, డైరెక్టర్ మాధవిలత పాల్గొని విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించి వారిని అభినందించారు. సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు తోడ్పడతాయని చైర్మన్, డైరెక్టర్ తెలిపారు. సందర్భంగా మన కేవీఆర్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం జరిగింది. పిల్లలు కూడా చాలా సృజనాత్మకంగా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించారు. వాళ్ళు చేసిన ప్రతి ఈవెంటు వాళ్ళ ఓన్ వేస్ట్ మెటీరియల్తో చేసి చాలా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించడం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా ఆనందం తెలియపరిచారు. దీనికి మేము మా యొక్క సైన్స్ టీచర్ గారికి, మా స్టాఫ్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దినందుకు హై స్కూల్ స్టాఫ్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలబ్రేటింగ్ అవర్ సైన్స్ డే వెరీ గ్రేట్లీ అండ్ గ్రాండ్లీ ఇన్ అవర్ కేవీఆర్ హై స్కూల్. And our chairman sir Srinivas Rao and our director ma'am Madhavi Lata ma'am and our cooperative teachers, everyone is celebrating this day very greatly. Our students are very good in this science expo. They are creating very good wonders in our school. I really appreciate to all the students, teachers and especially to my management. Thank you so much. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ ఎస్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగాయి. అమరావతి రోడ్లోని సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 50 రోజుల సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో ఈవీవీ కళావాహిని నిర్వాహకులు వెచ్చ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం హీరో వెంకటేష్కు ఒక మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఫ్యాన్స్, ఎస్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్, ఎస్కే సలీం, మస్తాన్, దాసు, ఈసూబ్, సుబానీ, అంజీ, నూర్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కోసం సినిమా పేరు పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏందా సినిమా పేరుని. సంక్రాంతికి వస్తున్న సినిమా మళ్ళీ సంక్రాంతికి ఆడుతుందని ఊహించుకోవాలా. ఆ విధంగా 1 ఇయర్ జూబ్లీ ఇయర్ గ్యారెంటీ చేసుకుంటుంది, సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది, ఆ తర్వాత 1 ఇయర్ ఫంక్షన్ చేసుకుంటుంది. ఇప్పుడు 50 రోజులకి ఫస్ట్ డే కలెక్షన్ ఎట్లా ఉంది అంతే ఉన్నాయి. అన్ని డేట్స్లో కలెక్షన్, హౌస్ఫుల్ కలెక్షన్ అవుతుంది. వెంకటేష్ కెరియర్లో ఇంత బిగ్గెస్ట్ హైయెస్ట్ సినిమా ఇదే. ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్నాము. ఇంత కలెక్షన్స్ పెద్ద హీరోలకు కూడా రాని కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చినాయి. దాదాపు ఇప్పుడు 300 కోట్లు దాటిపోయాయంటే మన తెలుగు సబ్జెక్ట్లో ఇంతవరకు ఏ హీరోకు రాని అంత కలెక్షన్స్ ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్న సినిమాకి వచ్చింది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా లయోలా పబ్లిక్ స్కూల్ నందు క్విజ్, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ మరియు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఆసక్తికరంగా సాగిన ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ సత్తా చాటారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు వివిధ వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ బి సురేష్ కుమార్ మాట్లాడుతూ, మానవ సంక్షేమం కోసం సైన్స్ రంగంలో
అన్ని కార్యకలాపాలు, ప్రయత్నాలు మరియు విజయాలను ప్రదర్శించడానికి, సైన్స్ రంగంలో అభివృద్ధికి అన్ని అంశాలను చర్చించడానికి మరియు కొత్త టెక్నాలజీలను అమలు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తామని చెప్పారు. సృజనాత్మకతతో కూడినటువంటి విషయ పరిజ్ఞానం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని ఉద్ఘాటించారు. వరల్డ్ సైన్స్ డే సందర్భంగా నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్తంభాల గరువులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన సైన్స్ ఎక్స్పోలో ముఖ్య అతిథి డాక్టర్ మద్దాలి ప్రత్యూష హాజ్రే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికత, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏజీఎం జానకిరాం రెడ్డి, హైకోర్టు కోఆర్డినేటర్ సీతారామయ్య, అపర్ణ, సమీన్, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చేశారు. ఎంత మంచి ప్రాజెక్ట్స్ అంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత చిన్న పిల్లల ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేసుకొచ్చింది అని. కేవలం ప్రాజెక్ట్ చేయటమే కాదు, దాని గురించి ఏ ప్రశ్న అడిగినా కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్, ఎక్స్పోస్ అనేవి జరుగుతూ ఉంటే పిల్లలకి కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇది మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్ మన ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసే విధంగా, మన వాటర్ని కానీ మన ల్యాండ్ని కానీ పొల్యూషన్ ఫ్రీగా ఉండేలాగా చేసే విధంగా చేశారు. ఈ వర్కింగ్ మోడల్స్ అన్నింటిలో కూడా మనకి జరుగుతున్నటువంటి కాలుష్య నివారణ కావచ్చు, అలానే మన బాడీలో జరిగేటువంటి ఫంక్షనింగ్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ పోటీ ప్రపంచంలో అన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది ఈ సైన్స్ ప్రాజెక్ట్ ద్వారా పిల్లలు సొంతగా నాలెడ్జ్ని గెయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగాను లేదో దేశానికి ఉపయోగపడేటువంటి మంచి పౌరులుగా తయారవడానికి ఈ ప్రాజెక్టులు అనేవి బాగా ఉపయోగపడతాయని భావించి మా నారాయణ యాజమాన్యం ఇలాంటి కండక్ట్ చేయడానికి ఎప్పుడు సహకరిస్తూనే ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. దీనికి మా డీజీఎం శ్రీనివాసరెడ్డి గారు, ఏజీఎం జానకిరామ్ రెడ్డి గారు, అలానే మా కోఆర్డినేటర్స్, మా స్కూల్ టీచర్లు, సైన్స్ మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ బాగా కష్టపడి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పైప్ లైన్ లీక్ మరమ్మతుల్ని, డొంక రోడ్లోని 3 వంతెనల వద్ద జరుగుతున్న పనులను, నగరాల్లో పెన్షన్ పంపిణీ, అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటీన్ ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో నగరంలో త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా రిజర్వాయర్ల వారీగా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వీఎస్ఎస్ రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యత నేటి సమాజంలో ఏ విధంగా ఉన్నది మరియు రీసెర్చ్ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో టెక్నో స్కూల్ ఇన్ఛార్జ్ మూర్తి, గోపి, ఫణి మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Everybody knows celebrating their birthdays, okay, marriage days, anniversary days, like that. Like that also, after getting Nobel Prize in C.V. Raman, today Government of India that February 28 is announced as a National Science Day. Another day is also there for science, which is May 11th, that is the Technology Day. In that day, they have Indian scientists have done Pokhran atom bomb experiment. So the technology is useful for peace. India is always promoting peace. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎంజీఎస్ఏవై కింద గుంటూరు జిల్లాకు 143 కోట్లు మంజూరు. 12 రహదారులు, వంతెనలు నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. బడ్జెట్లో గుంటూరు ఛానల్ కు నిధుల కేటాయింపు, రైతుల హర్షం వ్యక్తం. సీఎం చంద్రబాబు ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయులు.
బడ్జెట్ పై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్. 87 పరీక్షా కేంద్రాల్లో అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.